తెలంగాణలో మంత్రివర్గ విస్తరణలో బిగ్ ట్విస్ట్ నెలకొంది. 3 మంత్రి పదవులు కన్ఫర్మ్ అయ్యాయి. మాల మాదిగ సామాజిక వర్గాల నుంచి చెరొక మంత్రి పదవిలో చోటు లభించింది. మరి ముఖ్యంగా బీసీలో నుంచి ముదిరాజులకి ఇచ్చిన హామీ నెరవేర్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అటు మాల సామాజిక వర్గం నుంచి వివేక్ వెంకటస్వామికి చోటు లభించింది. ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్ సాగర్ రావుని ఆ స్థానం నుంచి తప్పించారు. ప్రేమ్ సాగర్ రావుని పక్కన పెట్టేశారు. వివేక్ వెంకటస్వామికి మాల సామాజిక వర్గం నుంచి మంత్రి పదవిలో టాప్ ప్లేస్ లో ఉన్నారు. ఆయన మంత్రి పదవిలో దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయింది బెర్త్. ఇక మరోవైపుగా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి ఎమ్మెల్యే అంతా భేటీ అయిపోయి మాలో ఎవరికో ఒకరికి అవకాశం తప్పనిసరిగా కల్పించాల్సిందే అని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రిని కలిశారు. పిసిసి అధ్యక్షుడితో భేటీ అయ్యారు. అధిష్టానానికి లేఖ రాశారు. తాజాగా కొన్ని నిమిషాల క్రితమే మరోసారి ముఖ్యమంత్రితో కూడా భేటీ జరిపారు. దీంట్లో కవంపల్లి సత్యనారాయణకి దీంట్లో మంత్రివర్గంలో బెర్త్ కన్ఫర్మేట్ తెలుస్తోంది. ఇక బీసీల నుంచి అత్యధిక జనాభా కలిగిన సామాజిక వర్గంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి తప్పకుండా మంత్రివర్గంలో చోటిస్తానని చెప్పి ఎంపీ ఎన్నికల్లో హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందులో భాగంగానే ఇప్పుడు వాకిటి శ్రీహరికి మంత్రివర్గంలో అవకాశం ఇస్తూ ఉన్నారు. సో రేపు బహుశా ఈ ముగ్గురు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఇక మైనార్టీ విషయానికి వస్తే మైనార్టీలో నుంచి ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్కి అవకాశం ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికైతే 3 లేదా 4కి బెర్త్ కన్ఫర్మేట్ తెలుస్తోంది. దానికి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ఈ ముగ్గురులో మీరు చూస్తున్నటువంటి ఎక్స్క్లూజివ్ దృశ్యాలు ఇప్పుడు తాజాగా కొన్ని నిమిషాల క్రితమే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆ ఎమ్మెల్యేలంతా అడ్డూరు లక్ష్మణ్ కుమార్, వేముల వీరేశం, తుంగతుర్తి ఎమ్మెల్యే, ఆ తర్వాత కాళయాదయ్య, కవంపల్లి సత్యనారాయణ అందరూ కూడా భేటీ అయ్యారు ముఖ్యమంత్రితో. తమలో ఎవరికో ఒకరికి అవకాశం కల్పించాలని కూడా వారంతా డిమాండ్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో కవంపల్లి సత్యనారాయణ పేరు తెర మీదకి వచ్చింది. కవంపల్లి సత్యనారాయణకి దాదాపుగా కన్ఫర్మ్ అయింది. కవంపల్లి పేరు మంత్రివర్గం లిస్ట్ లో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపుగా బీసీలో నుంచి వాకిటి శ్రీహరి, అటు ఎస్సీ సామాజిక వర్గాల నుంచి మాల సామాజిక వర్గం నుంచి వివేక్ పేరు. ఇక్కడ ప్రేమ్ సాగర్ రావుకి బిగ్ షాక్ తగిలింది. ప్రేమ్ సాగర్ రావుకి అటు బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబుల యొక్క మద్దతు మెండుగా ఉంది. వారిద్దరు కూడా ఉప ముఖ్యమంత్రి మంత్రి స్థానంలో ఉన్నారు. సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా. సో అటువంటి వారి సపోర్ట్ ఉన్నప్పటికీ ప్రేమ్ సాగర్ రావుకి దాంట్లో బెర్త్ దొరకలేదు. ఇక రేవంత్ రెడ్డి పార్టీ జాయిన్ లోనే వివేక్ వెంకటస్వామికి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. తప్పకుండా నీకు మంత్రివర్గంలో చోటిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఆ హామీ నిలబెట్టుకున్నటువంటి క్రమంలోనే ఇటు వివేక్ వెంకటస్వామికి మంత్రివర్గంలో చోటు కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి మధు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మధు, సో అటు వివేక్ వెంకటస్వామికి అవకాశం కల్పిస్తూ ప్రేమ్ సాగర్ రావుని ఈ యొక్క స్థానం నుంచి పక్కన పెట్టడం అంటే ప్రేమ్ సాగర్ మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్నారు. కాంగ్రెస్ని కష్టాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీతో కొనసాగారు. ఆదిలాబాద్ జిల్లాని ఒక రకంగా ఆయన ఒంటి చేత్తోనే కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకునే ప్రయత్నం చేశారు. గతంలో ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఇటు ప్రేమ్ సాగర్ రావు కూడా వారిద్దరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కొన్ని విభేదాలు ఉన్నాయి. సో ఏలేటి మహేశ్వర్ రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకంగా వ్యవహరించారు ప్రేమ్ సాగర్ రావు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రేమ్ సాగర్ రావుకి ఇవ్వకుండా వివేక్ ఇవ్వడంలో కూడా పెద్ద ఎత్తున మంత్రివర్గంలో ఆల్రెడీ ఉన్నటువంటి శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క కూడా విభేదిస్తున్నారు. మాల సామాజిక వర్గం నుంచి ఇవ్వాల్సిన అవసరం లేదని ఒక ఎత్తు వర్గం చర్చ కొనసాగిస్తూ ఉంటే దాంట్లో ముఖ్యంగా ఇవ్వాల్సి వచ్చినా కూడా వివేక్ ఇవ్వకూడదు అనేది ఒక పెద్ద ఎత్తున చర్చగా ఉంది. మాదిగా ఎమ్మెల్యే మొత్తం కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. వివేక్కి ఇవ్వకూడదు అనే డిమాండ్ ముందు పెట్టారు. వీళ్ళందరి మాట కాదని వివేక్ మంత్రి పదవి రావడం ఎలా చూడాలి, ఎలా ఉండబోతోంది? ఎగ్జాక్ట్లీ, అసలు మంత్రివర్గంలో స్థానం దక్కని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఒకటి, నిజామాబాద్ ఒకటి, రంగారెడ్డి ఒకటి, హైదరాబాద్ ఒకటి. సో వీరిలో ఎవరికి ఛాన్స్ దక్కనుందనేటువంటిది పెద్ద ఎత్తున చర్చ కొనసాగింది. పోటీ చాలా తీవ్రంగా ఉన్నప్పటికీ వివేక్ వెంకటస్వామి పేరు ఫైనల్ చేసినట్టుగా దాదాపు మనకు దగ్గర సమాచారం ఉంది. దాంతోపాటు ఈసారి 3కి అవకాశం దక్కనుంది. ఆ 3లో వివేక్ వెంకటస్వామి ఒకరు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎస్సీ కోటాలో, ఉమ్మడి కరీంనగర్ మానకొండూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కవంపల్లి సత్యనారాయణ మాదిగ సామాజిక వర్గం నుంచి ఎస్సీ కోటా కింద కవంపల్లి సత్యనారాయణ, తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లాకి సంబంధించి బీసీ కోటాలో ముదిరాజ్ కమ్యూనిటీ నుంచి వాకిటి శ్రీహరి మక్తల్ ఎమ్మెల్యే. ఈ 3 పేర్లు ఫైనల్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. రాత్రి వరకు కొన్ని చేంజెస్ ఉంటే చేంజెస్లో ఒక మైనారిటీకి ఈసారి అవకాశం దక్కే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. మైనారిటీలో అవకాశం ఉన్న వ్యక్తి ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్. 4కి అవకాశం దక్కే సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతానికి మాత్రం అధిష్టానం 3 పేర్లు ఫైనల్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఒకవేళ నెక్స్ట్ దఫాలో మళ్ళీ 3 ఖాళీలు ఉన్నాయి కాబట్టి 3 ఖాళీలలో పూరించాలి. ఆ 3 ఖాళీలని స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత అనుకుంటే అప్పుడు ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ పేరు అప్పుడైనా ఫైనల్ ఉండే అవకాశం ఉంది. లేదు అప్పటి కాకుండా రాత్రే ఒకవేళ నిర్ణయం తీసుకుంటే ఈరోజు
అర్ధరాత్రి లోపల వీరికి సమాచారం ఉండే సిచ్యువేషన్ ఉంటుంది. రేపు ప్రమాణ స్వీకారం మధ్యాహ్నం ఉండే పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. చాలా రోజుల నుంచి అధిష్టానం దీనిపైన కసరత్తు చేస్తూ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్ రాజకీయాలను, భవిష్యత్ రాజకీయాలను కూడా దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇక్కడ చెప్పినటువంటి సూచనలు పరిగణలోకి తీసుకుంటూ నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. చాలా సుదీర్ఘంగా చర్చల తర్వాత ఈ పేర్లు ఫైనల్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. వివేక్కి ఆయన బీజేపీలో నుంచి చివరి క్షణంలో కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి అప్పుడు అధిష్టానం ఇచ్చినటువంటి హామీ, ఆ మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తామని చెప్పిన తర్వాతనే వివేక్ ఇక్కడికి వచ్చినట్టుగా ఆయన క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. చాలా వ్యతిరేకత వ్యక్తమైన ఆయన పేరు ఫైనల్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక అక్కడ ఉన్నటువంటి ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల ఎమ్మెల్యే తీవ్ర ప్రయత్నం చేశారు, కానీ చివరాఖరికి ఆయనను పక్కన పెట్టినట్టుగా కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం చర్చనీయాంశం అవుతా ఉంది. దీనికి సంబంధించి తర్వాత మాల సామాజిక వర్గం ఎస్సీకి ఇస్తే మాదిగకు దక్కదేమో అనేటువంటి చర్చ జరిగింది. కానీ అవన్నీ ఈక్వేషన్స్ని పక్కన పెట్టినట్టుగా కాంగ్రెస్ అధిష్టానం చాలా స్పష్టంగా మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేయబోతూ ఉన్నారు. వాళ్ళు అనుకున్న పేర్లను అనుకున్నట్టుగా వాళ్ళు అవకాశం ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అందులో ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాదిగకు 2 ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. మాదిగ ఎమ్మెల్యేలు 6 ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో. వాళ్ళందరూ ఒకటే డిమాండ్ చేస్తారు. ఇప్పటికే ఏఐసీసీకి 2 సార్లు, తెలంగాణ ముఖ్యమంత్రికి 2 సార్లు, ఢిల్లీకి 2 సార్లు వెళ్లారు. మల్లికార్జున ఖర్గేని రీసెంట్గా కలిసి మాదిగ సామాజిక వర్గానికి అవకాశం కల్పించాలని, దామోదర రాజనరసింహ మాదిగ సామాజిక వర్గం నుంచి ఉన్న ఆయన ఉపకులం కావడంతో ఆయనను పరిగణలోకి తీసుకోము, అసలైన మాదిగకు ఛాన్స్ ఇవ్వాలనేటువంటి డిమాండ్ తెరపైకి తెచ్చారు. దాంట్లో వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇనిషియేటివ్ తీసుకుంది. ఆ క్రెడిట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్టీకి దక్కాలంటే మాదిగ సామాజిక వర్గం నుంచి మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలనేటువంటి డిమాండ్ని తెరపైకి తెచ్చారు. సానుకూలంగా స్పందించారు ముఖ్యమంత్రి, ఏఐసీసీ అధిష్టానం. దాంట్లో భాగంగా కొద్దిసేపటి క్రితమే మన దగ్గర మాత్రమే సమాచారం ఉన్నట్టు 5 కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాదిగ సామాజిక వర్గానికి చెంది వీళ్ళంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. రేవంత్ రెడ్డి కూడా చాలా సానుకూలంగా స్పందించారు. మీరు యూనిటీగా ఉండండి, మీ అందరిలో ఒకరికి ఖచ్చితంగా రేపు మంత్రివర్గంలో అవకాశం దక్కుతుంది అనేటువంటి స్పష్టం చేశారు. పేరు చెప్పలేదు, కానీ మిగతా ఈ 6 మంది మాదిగ ఎమ్మెల్యేలో మెజారిటీ 5 మంది దాంట్లో కవ్వంపల్లి సత్యనారాయణ పేరు తెరపైకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. డాక్టర్గా, హైలీ ఎడ్యుకేటెడ్గా చాలా రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ రేవంత్ రెడ్డి వర్గంగా పేరు తెచ్చుకున్నటువంటి కవ్వంపల్లి సత్యనారాయణ డీసీసీ ప్రెసిడెంట్ కూడా కరీంనగర్కి సంబంధించి ఆయనకు మంత్రివర్గంలో స్థానం దక్కున్నట్టుగా తెలుస్తోంది. ఆల్రెడీ కరీంనగర్ నుంచి 2 మంత్రులు ఉన్నారు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్. ఒకరు బ్రాహ్మణ కమ్యూనిటీ, ఒకరు బీసీ కమ్యూనిటీ. సో ఇక్కడ మాదిగ కమ్యూనిటీ నుంచి మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు అవకాశం దక్కుతున్నట్టుగా తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ ప్రాతినిధ్యం లేదు, వివేక్ ఈ దఫాలో ఆయనకు అవకాశం దక్కుతుంది. ప్రేమ్ సాగర్ రావును పక్కన పెట్టినట్టుగా తెలుస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రాతినిధ్యం లేదు. ఒకవేళ ఇక్కడ ప్రేమ్ సాగర్ రావు కట్ అయితే ఖచ్చితంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి అక్కడ మరొక అదే సామాజిక వర్గానికి చెందినటువంటి మదన్ మోహన్ రావు పేరును పరిశీలనలోకి తీసుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది, మెసేజ్ ఇస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఉన్నారు. మొదటి నుంచి కూడా ఇటు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే అంతా కూడా వివేక్ అవకాశం కల్పించకూడదని చెప్తున్నట్టు అధిష్టానంతో భేటీ అయ్యారు. అందరితో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో సరస్వతి పుష్కరాలకు సంబంధించిన అంశంలో కూడా వివేక్ ఫ్యామిలీ వర్సెస్ శ్రీధర్ బాబు, లేదంటే ఆ నియోజకవర్గాల్లో ఆయా జిల్లాలో పెద్ద ఎత్తున ఒక చర్చ కూడా జరుగుతోంది. బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు ఇద్దరు కలిసి ప్రేమ్ సాగర్ రావుకి అవకాశం కల్పించాలనే ఒక అంతర్గత డిమాండ్ కూడా పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పుడు వివేక్ ఇవ్వడం వెనుక ఇద్దరు మంత్రుల యొక్క మాటను బేఖాతరు చేసినట్ట, లేదంటే ముఖ్యమంత్రి ప్రేమ్ సాగర్ రావుకి మధ్య కొన్ని విభేదాలు, కొన్ని చిచ్చులు కూడా ఉన్నాయనేటువంటి చర్చ జరుగుతోంది కాబట్టి అందులో భాగంగా రాలేదనుకోవాలి. ఎలా చూడాలి? ఇప్పుడు ఈ వివేక్ అనే అంశమే హాట్ టాపిక్గా మారింది. అటు మంత్రివర్గంలో కూడా చిచ్చు పెట్టే అవకాశం కనబడుతోంది. ముఖ్యమంత్రి వర్సెస్ కొంతమంది మంత్రులుగా కూడా ఈ చర్చ జరిగే అవకాశం ఉంది. ఎలా చూడాలి? ఎగ్జాక్ట్లీ కాంగ్రెస్ పార్టీ ఈక్వేషన్స్ ఉంటాయి. ఆ ఈక్వేషన్స్లో అన్ని ఈక్వేషన్స్ తీసుకున్న తర్వాత మంత్రివర్గంలోకి ఎవరికి అవకాశం ఇవ్వాలి అనేటువంటిది సాధారణంగా చర్చ జరుగుతూ ఉంది. వివేక్ ఉన్నటువంటి దాంట్లో అంటే బయట కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ టీవీ ఛానల్ V6 ఉంది, వెలుగు పేపర్ ఉంది. సో అవి కూడా ఫెచ్చింగ్ అయ్యే అవకాశం ఉంది. ఆర్థికంగా బలమైనటువంటి వ్యక్తి వివేక్, తర్వాత రేవంత్ రెడ్డి వర్గంగా ముద్రపడినటువంటి వ్యక్తి వివేక్. సో అదొకటి ఈక్వేషన్ మారే అవకాశం ఉంది. సోనియా కుటుంబంతో కూడా అత్యంత సన్నిహితంగా వివేక్ పరిచయాలు ఉన్నాయి, ఇదొకటి. తర్వాత రేవంత్ రెడ్డిని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తిగా ప్రేమ్ సాగర్ రావుకు ముద్ర పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి
ప్రేమ్ సాగర్ రావుకి గ్యాప్ ఉంది, ఇద్దరి మధ్య కాస్త అగాధం ఉంది, దాన్ని పూడ్చలేనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఇవన్నీ కాస్త మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుంటే ఎవరికి ఇస్తే అవకాశం ఉంటుంది, ఎవరి వల్ల పార్టీకి లబ్ధి చేకూరుతుంది అనేటువంటిది కొన్ని ఈక్వేషన్స్ చేసుకునే సిచ్యువేషన్ ఉంటుంది అనేటువంటి చర్చ కాంగ్రెస్ పార్టీలో ఉంది. అందులో భాగంగానే వివేక్కి అవకాశం దక్కినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ ముగ్గురు పేర్లు ఫైనల్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. దాదాపు రేపు మధ్యాహ్నం తర్వాత ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఢిల్లీ నుంచి ఈరోజు రాత్రికి కానీ రేపు ఉదయానికి కానీ చేరుకునే అవకాశం ఉంది. షెడ్యూల్ వైజ్ అయితే ఈరోజే ఉంది. ఒకవేళ వెదర్ సహకరించకుంటే ఆయన రేపు మార్నింగ్ కూడా వచ్చే సిచ్యువేషన్ ఉన్నట్టుగా రాజ్భవన్ వర్గాలు చెప్తా ఉన్నాయి. ప్రస్తుతానికి రాజ్భవన్లో ఎలాంటి ఏర్పాట్లు జరగట్లేదు. రేపు మరోవైపుగా 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. 6 స్థానాల్లో డజన్ మంది పోటీ పడుతున్నారు, 12 మందికి పైగా పోటీ పడుతున్నారు. దాంట్లో బీసీలు అత్యధికంగా ఉన్నారు. బీసీలకు పెద్దపీట వేస్తామని చెప్పి గతంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ చెప్పుకొచ్చింది. 42% రిజర్వేషన్ కూడా కేటాయిస్తామని చెప్పుకొచ్చింది. ప్రస్తుతానికి 6 మంత్రివర్గ స్థానాలకే ఆలస్యమైంది. సుమారుగా 7.5 కాలం అయిపోయింది. ఇంకా 1-2 నెలలు అయితే 2 ఏళ్ళు పూర్తిగా వస్తోంది. ఇంకా 3 మంత్రివర్గ స్థానాల్ని ఖాళీగా ఉంచడం వెనుక కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం ఏంటి? అంటే ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి మంత్రివర్గం కోసమే 2 ఏళ్ల పాటుగా సమయం వెచ్చిస్తుందని ఒక భావన ప్రజలకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఆ 3 స్థానాల్ని కొత్తగా పార్టీలోకి వచ్చే వాళ్ళతో భర్తీ చేయబోతున్నారా, లేదంటే ఎలా ఉండబోతోంది? వాళ్ళ ఈక్వేషన్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ కాంగ్రెస్ పార్టీ ఈసారి మొదటిసారి ప్రయోగం చేయడానికి సిద్ధమవుతా ఉంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే కంటే ముందు 3 భర్తీలు ఖాళీ చేయాలి. ముఖ్యమైనటువంటి వర్గాలుగా బీసీ, ఎస్సీ ఈ సామాజిక వర్గాలకు న్యాయం చేసేటువంటి 2 సామాజిక వర్గాలను బీసీలను, ఎస్సీలను తమ వైపు మూకుమ్మడిగా తిప్పుకునే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నట్టుగా చర్చ కొనసాగుతుంది. ఇంకా 3 ఖాళీలు ఎందుకు ఉంచుతున్నారనేటువంటిది చాలా వ్యూహాత్మకంగా భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని, అంటే ఏం చేంజెస్ అయినా జరగవచ్చు. మళ్ళీ బీఆర్ఎస్ నుంచి వలసలు ఉండే అవకాశం ఉండొచ్చు, లేదు అంటే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత భర్తీ చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి మంత్రివర్గంలో నుంచి కూడికలు తీసివేతలు కూడా ఉండే అవకాశం ఉంది. చాలా రోజుల నుంచి చర్చ సాగుతుంది. ఇప్పుడున్న మంత్రివర్గంలో రైట్ నౌ దాంట్లో నుంచి తీసివేతలు కూడా ఉండే అవకాశం ఉంది. సో ఇప్పటికిప్పుడు తీసివేత కార్యక్రమాలు చేస్తే నెగిటివ్ అవుతుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన తర్వాత తీసివేత కార్యక్రమాలు కూడా ఉంటాయి. అప్పుడు ఆ తీసివేత కార్యక్రమాలు తర్వాత ఆల్రెడీ మిగిలిన బెర్తులు ఈ 3 కలుపుకొని 5 అంటే ఇద్దరిని తీసివేస్తాననే చర్చ కొనసాగుతుంది చాలా రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో. కాబట్టి మొత్తం 5 ఖాళీలు భర్తీ అయితే 5గురికి అవకాశం దక్కే సిచ్యువేషన్ ఉంది. గతంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాజగోపాల్ రెడ్డి కావచ్చు, సుదర్శన్ రెడ్డి కావచ్చు, విజయశాంతి, అద్దంకి దయాకరు, తర్వాత ఎస్టీల నుంచి బాలు నాయక్ పేర్లు, రామచంద్ర నాయక్ పేర్లు, ఇలా కొన్ని వర్గాల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. మైనారిటీ నుంచి అమీర్ అలీ ఖాన్ కానీ, ఇట్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి అవకాశం దక్కడం కానీ, హైదరాబాద్ నుంచి అవకాశం దక్కడం, ఇలా ఈక్వేషన్ ఉంది. ఈక్వేషన్ ప్రకారం రేపు ఫ్యూచర్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి అవకాశం ఉంది, మదన్ మోహన్ రావు. ఇవి ఈక్వేషన్లో చేంజ్ అయ్యే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒక బిగ్ స్టెప్ తీసుకునే సిచ్యువేషన్ ఉంది. కానీ దానికంటే ముందు అసంతృప్తులను చల్లార్చడానికి మరొకసారి ఇంకా అవకాశం ఉంది 3 కానీ చెప్పడానికి ఎస్సీల నుంచి 2 మాలా మాదిగా, బీసీల నుంచి ముదిరాజ్ కమ్యూనిటీ నుంచి వాకిటి శ్రీహరిని సెలెక్ట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. రాత్రి ఇంకా కొంచెం చేంజెస్ జరిగితే అధిష్టానం నిర్ణయం తీసుకుంటే రేపు ప్రమాణ స్వీకారం చేసే వాళ్ళలో మైనారిటీ నుంచి ఏకైక ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అమీర్ అలీ ఖాన్ కూడా ఆయన మంత్రివర్గంలో ఛాన్స్ దక్కే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో మొత్తానికి రేపు కీలకమైనటువంటి అప్డేటు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూడా. ఈరోజు అర్ధరాత్రి వరకు సమాచారం ఇచ్చే అవకాశం ఉంది ఈ పేర్లు ఫైనల్ అయినటువంటి వారికి. ఇప్పటికే గవర్నర్కి ఫోన్లో సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే గవర్నర్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నట్టుగా సమాచారం ఉంది. సో మొత్తానికి రేపు కేబినెట్ విస్తరణ మధ్యాహ్నం తర్వాత ఉండే అవకాశం ఉంది. రైట్ మరు. సో మొత్తం మీద సామాజిక వర్గాల వారీగా సమతుల్యతను పాటిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తున్నటువంటి భాగంగానే ఇప్పుడు 3 మంత్రివర్గ బెర్తులని కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తోంది. దాంట్లో మాల సామాజిక వర్గం నుంచి వివేక్ వెంకటస్వామి, బీసీలో నుంచి వాకిటి శ్రీహరి ముదిరాజ్, అటు మాదిగ సామాజిక వర్గం నుంచి కవంపల్లి సత్యనారాయణ. అటు మొదటి నుంచి కూడా వివేక్ విషయంలోనే కొంత కాంట్రవర్సీలు జరిగాయి. వివేక్కి ఇవ్వొద్దని కొంతమంది, వివేక్ కాకుండా అదే జిల్లా నుంచి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని పట్టుకున్నటువంటి వ్యక్తిగా ప్రేమ్ సాగర్కి ఇవ్వాలని మరికొంతమంది చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. ఈ కాంట్రవర్సీకి ఇప్పుడు ముగింపు పలికినట్టుగానే భావించాలి. దాదాపుగా వివేక్ పేరు ఖాయంగా కనబడుతోంది.
మూడు మంత్రివర్గాలను కూడా దాదాపు కన్ఫర్మ్ చేశారు. ఇప్పటికే గవర్నర్ కూడా ఫోన్ల ద్వారా సమాచారం అందించారు. గవర్నర్ కూడా హుటాహుటిన రాత్రి 1:30 సమయానికి తిరిగి రాజ్భవన్ చేరుకుంటారు. రేపు అంటే ఈరోజు రాత్రి కల్లా ఏ సమయానికల్లా కూడా కీలకమైన ప్రకటన రావచ్చు. ఒకవేళ కనుక ఇది అధికారిక ప్రకటన ఈరోజు రాకపోతే కనుక రేపు ఉదయాన్నే కీలకమైన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. దాంట్లో ఈ ముగ్గురు పేర్లు దాదాపుగా 100% ఉండే అవకాశం ఉంది. అవసరమైతే ఇంకో పేరు కూడా జోడించబోతున్నారు. మైనార్టీ నుంచి కూడా సుమారుగా 7.5 పాటుగా మంత్రివర్గంలో చోటు లేదు కాబట్టి మైనార్టీలో నుంచి కూడా డెఫినెట్గా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అమీర్ అలీ ఖాన్ పేరును కూడా తీసుకునే అవకాశం ఉంది. మైనార్టీ నుంచి వాళ్ళకు కూడా అవకాశం కల్పించబోతున్నారు. ఇప్పటికే 7.5 కాలంగా కీలకమైన మంత్రివర్గాలన్నీ కూడా ముఖ్యమంత్రి దగ్గర ఉన్నాయి. వివిధ మంత్రివర్గాలు మొత్తం కూడా అక్కడ ఆగిపోయి అక్కడే ముఖ్యమంత్రి దగ్గర ఉండిపోయి స్ట్రక్ అయిపోయాయంటేటువంటి ఒక అపవాదు, ఒక ఆరోపణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. సో ఇప్పటికైనా పూర్తి స్థాయి మంత్రివర్గం చేపడతారన్న ఆలోచన అందరూ చేశారు. కానీ ఇప్పుడు కూడా కేవలం సగం మాత్రమే. 1/2 డజన్ సంబంధించినటువంటి మంత్రివర్గ సీట్లు ఖాళీగా ఉంటే డజన్ మంది పోటీ పడుతున్నారు. దాంట్లో బీసీలో కంపల్సరీగా ఈ 1/2 డజన్లో 2 లేదా 3 ఇచ్చామనేటువంటి మాటని మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చర్చకు తీసుకుంటూనే వస్తుంది. కానీ ఈసారి వాకిటి శ్రీహరికి అయితే ఈ 3 మంత్రివర్గాల్లో ఒకటైతే లభించింది. కానీ నెక్స్ట్ వచ్చేటువంటి మరి 3 మంత్రివర్గాల్లో బీసీలకి అవకాశం కల్పించాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి కూడా ఎవరికొకరికి అవకాశం కల్పించాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఎవరెవరి పేరు తెర మీదకి వస్తున్నా చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ప్రస్తుతానికి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి ప్రేమ్ సాగర్ అని పక్కన పెట్టేసి వివేక్కి దాదాపుగా ఇక రెడ్ కార్పెట్ ఇచ్చేశారు. వివేక్ దాదాపుగా కన్ఫర్మ్ అయింది. సో రేపు నిజంగా కనుక ఈ అధికారిక ప్రకటన రాత్రికాల్లో వెలువడి రేపు కనుక ప్రమాణ స్వీకారం చేయాల్సి వస్తే ఈ ముగ్గురు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఇక్కడ కవంపల్లి సత్యనారాయణ పేరు తెర మీదకి వచ్చింది. మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి ఎమ్మెల్యేలంతా కలిసిపోయి మాలో ఎవరికి ఇచ్చినా పర్వాలేదనేటువంటి ఒక ఆలోచనతో వారంతా ఉన్నారు. కాబట్టి కవంపల్లి సత్యనారాయణ అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోర్టులో ఉన్నారు. ఆయన కూడా సన్నిహితంగానే ఉన్నారు. కాబట్టి ఆయన పేరు దాదాపు కన్ఫర్మ్ అని తెలుస్తోంది. ఈ దెబ్బతో అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి 1 మంత్రివర్గం, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి 3 పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, కవంపల్లి సత్యనారాయణ పేరు తెర మీదకి వస్తుంది. ఇక ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా విషయానికి వస్తే మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి కూడా అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ముఖ్యమంత్రి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచే ఉన్నారు. ఆ తర్వాత టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచే ఉన్నారు. ఇప్పుడు మక్తల్కి సంబంధించిన ఎమ్మెల్యేగా వాకిటి శ్రీహరి కూడా అవకాశం కల్పిస్తున్నారు. కాబట్టి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి మరో మంత్రివర్గం. సో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, కరీంనగర్ జిల్లాలకి 3 మంత్రివర్గాలు వచ్చే అవకాశం కనబడుతోంది. సో నిజంగా ఇప్పుడు మీ అభిప్రాయం తెలుసుకుంటున్నాను నేను. ఈ మంత్రివర్గాల్లో ఇక్కడ కనిపించిన వివేక్ వెంకటస్వామి కానివ్వండి, కవంపల్లి సత్యనారాయణకి, వాకిటి శ్రీహరికి ఏ కీలకమైన శాఖలు కట్టబెడితే బాగుంటుందనేది మీ ఆలోచనగా ఉంది. ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.